గత రాత్రి జరిగిన సభలో మేము తుపాకీ తీసుకుని సరి అయిన అవకాశం కోసం వేచి ఉన్నాము. కానీ మీరు ప్రసంగం చేస్తుండగా మా హృదయాలు మారిపోయాయి. మా పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తును అంగీకరించాము. ఇప్పుడు మాకు తిరిగి బెనిన్ వెళ్ళాలంటే భయంగా ఉంది. మిమ్మల్ని చంపలేదని తెలియగానే ఆ మంత్రగాళ్ళు మా ఇద్దరినీ చంపేస్తారు అన్నారు. బెన్సన్ వాళ్లకు ధైర్యం చెప్పాడు. సాతాను శక్తి కంటే దేవుని శక్తి బలమైనదని మొదటగా మీరు గ్రహించాలి. క్రీస్తు మీలో ఉన్నప్పుడు సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేడు. అందుకే మీరు నన్ను చంపలేకపోయారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటికంటే బలవంతుడని దేవుని వాక్యం చెబుతున్నది. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు తిరిగి వెళ్ళి ధైర్యంగా వాళ్లకు సాక్ష్యం చెప్పండి అన్నాడు. వాళ్ళిద్దరూ మోకరించగానే బెన్సన్ వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. వాళ్ళు ఊహించిన విధంగానే ఆ మంత్రగాళ్ళు వీళ్ల మీద చాలా కోపగించారు. కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పి బెన్సన్ సేవలో జరిగిన అద్భుతాలు, స్వస్థతలు వివరించగానే వాళ్ళు భయపడి వీళ్లను ఏమీ చేయకుండా విడిచిపెట్టారు. ప్రతి చోట జరుగుతున్న సువార్త దండయాత్రల ఫలితంగా అనేకులు రక్షణ పొంది క్రీస్తును అంగీకరిస్తుంటే బెన్సన్, మార్గరెట్ ఎంతో ఆనందంతో దేవుని స్తుతించారు. అంతేకాదు, మార్గరెట్ గర్భం ధరించింది. డాక్టర్ గారు మార్గరెట్కు గర్భకోశ వ్యాధి ఉన్నదని, గర్భం ధరించదని చెప్పినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడు తమను విడిచిపెట్టలేదని బెన్సన్ ఎంతో సంతోషించాడు. దేవుడు బెన్సన్కు వాగ్దానం చేసిన తరువాత సంవత్సరానికి మార్గరెట్కు కుమారుడు కలిగాడు. ఆ బాబుకు ఫెయిత్ ఇమ్మాన్యుయల్ బెన్సన్ అని పేరు పెట్టి ముద్దుగా ఫెబ్ అని పిలుచుకున్నారు. దేవుని సేవ చురుకుగా సాగి అనేకులు రక్షింపబడుతుంటే బెనిన్ పట్టణంలో పాస్టర్లకు ఏమాత్రం నచ్చలేదు. బెన్సన్ను విమర్శించడం మొదలయ్యింది. బెనిన్లో సువార్త దండయాత్ర జరిగిన తరువాత సరిగ్గా సంవత్సరానికి పట్టణంలోని పాస్టర్లందరూ కలిసి హడావుడిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఐకమత్యం గురించి చర్చించారు. ఆ సమావేశానికి బెన్సన్ కూడా వెళ్ళాడు. వాళ్లలో ఒక పాస్టర్ గారు లేచి సంఘ కాపరులంతా కలిసి పరస్పర సహకారంతో సువార్త సేవ చెయ్యాలని అన్నారు. దానికి మిగిలిన వాళ్ళంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. బెన్సన్కు ఇదేమీ అర్థం కాలేదు. గత సంవత్సరం తమ పరస్పర సహకారం కోసం అడిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. మరి ఇంత అత్యవసరంగా ఐక్యత అంటున్నారేమిటి అని ఆశ్చర్యపడ్డాడు. అంతలోనే ఆ పాస్టర్ గారు బెన్సన్ మొహంలోకి చూస్తూ, పాస్టర్ ఎడహోసా గారు, మా సంఘాలలోని సభ్యులు చాలామంది మీ సంఘానికి వస్తున్నట్లు మనకందరికీ తెలుసు. ఇప్పుడు మీరు నిజంగా మాతో ఐక్యతగా ఉండాలంటే మా సంఘ సభ్యులను మాకు తిరిగి ఇచ్చివేయాలి. మీరు మా గొర్రెలను దొంగిలిస్తున్నారు అన్నాడు. అందరూ బెన్సన్ వైపే చూస్తున్నారు. ఊహించని పరిణామానికి బెన్సన్ తెల్లబోయి చూస్తున్నాడు. అయితే మిగిలిన వారంతా బెన్సన్ ఏం చెప్తాడో అని చూస్తున్నారు. బెన్సన్ తనకు కావలసిన జ్ఞానం దయచేయమని మనసులోనే ప్రార్థన చేసుకుంటున్నాడు. చివరకు లేచి నిలబడి చుట్టూ అందరినీ కలియ చూశాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తను చెప్పవలసిన మాటలను అందిస్తున్నట్లుగా గ్రహించాడు. మా సంఘంలో మేము ఇతరుల గొర్రెలను దొంగిలించము, కానీ మేము గొర్రెలకు అవసరమైన గడ్డిని పెంచుతాము. ఆకలిగొన్న గొర్రెలు వచ్చి మేస్తుంటే మేము వాటిని తోలివేయము. నెమ్మదిగా ధైర్యంగా చెప్పాడు. గడ్డి పెంచడం అంటే ఏమిటి? ఒక ఆయన లేచి కోపంగా అన్నాడు. గడ్డి పెంచడం అంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించడం. బెన్సన్ ప్రశాంతంగా జవాబు చెప్పాడు. అంటే మేం దేవుని వాక్యం మా సంఘంలో బోధించడం లేదా? మరొక ఆయన మండిపడ్డాడు. అలా అని నేను అనలేదు, కానీ మా సంఘంలో మేము సంపూర్ణ సువార్త ప్రకటిస్తాము. నా యొద్దకు వచ్చువారిని నేను ఎంతమాత్రమూ త్రోసివేయనని ప్రభువు చెప్పారు. ఆయన ఎవరినీ త్రోసివేయలేదు. మేము కూడా ఎవరినీ త్రోసివేయము. మేము నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపిస్తున్నాము. అందుకే సువార్త దండయాత్రలు నిర్వహిస్తున్నాము బెన్సన్ అన్నాడు. మీ సువార్త దండయాత్రలకు మేము అడ్డురాము. మా సంఘస్థులను మాకప్పగిస్తే చాలు. గత సంవత్సరం ఐక్యత కావాలని అడిగావు. నీకు నిజంగా ఐక్యత కావాలని ఉంటే దానికి రుజువుగా నీవు ఈ పని చెయ్యాలి మరొకరు అన్నారు.
గొర్రెలు ఎక్కడ మేయాలి అనేది నేను వాటికి చెప్పను. దేవుడు ఎవరితో ఉంటే గొర్రెలు ఆ కాపరితో ఉంటాయి. మరింత దృఢంగా జవాబిచ్చాడు బెన్సన్. ఇంతలో వెనుక నుండి ఒక ఆయన లేచి, నేను ఈ పట్టణంలో ఒక ప్రముఖ వార్తాపత్రికకు విలేకరిని. వారు చెప్పినట్లుగా నీవు చేయకపోతే నీ మీద దుష్ప్రచారం చేసి నీ పేరు పాడు చేస్తాను. నేను ఇదివరలో కూడా అనేక మంది ప్రముఖులైన వారిని నాశనం చేశాను. అదే గతి నీకు పడుతుంది. 3 నెలల్లో నీ సంఘంలో ఎవరూ మిగలరు. నీ పేరు కూడా ఎవరికి గుర్తుండదు బెదిరించాడు. బెన్సన్ ఏమీ చలించలేదు. నీ ఇష్టం వచ్చినట్లు వ్రాసుకో. దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నిర్వర్తిస్తున్నాను. అందుకు నేను చింతించను. నేను చెప్పిన రీతిగా దేవుని శక్తి ఎక్కడ ఉంటే గొర్రెలు అక్కడ ఉంటాయి అనేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి జరిగిందంతా మార్గరెట్కు వివరించాడు. మనసు ఎంతో సేద తీరినట్లయింది. అంతా విని ఐక్యత సాధించడం అంత తేలికైన పని కాదు. కానీ దేవుడు నీతో ఉన్నప్పుడు నీవు మనుషులకు భయపడాల్సిన పని లేదు, మార్గరెట్ అన్నది. అన్నట్లుగానే ఆ పత్రికా విలేకరి బెన్సన్ మీద దుష్ప్రచారం సాగించాడు. నిజంగానే బెన్సన్కు మచ్చ తెచ్చేలాగా ఉన్నవి ఆ వ్రాతలు. బెన్సన్ పేరు పేపర్లో వ్రాయకపోయినా విమర్శ అంతా ఖచ్చితంగా బెన్సన్కు తగిలేలాగా వ్రాశాడు. అద్భుతాలు స్వస్థతలు అనేవి లేవని, వాటిని నమ్మేవారు నిజమైన క్రైస్తవులు కారని, అద్భుతాలు స్వస్థతలు అది అపోస్తలుల దినాలలో క్రీస్తు నిజంగా మృతులలో నుండి లేచాడు అనడానికి నిదర్శనగా మాత్రమే జరిగాయని వ్రాశాడు. అపోస్తలులలో చివరి వ్యక్తి మరణించగానే అద్భుతాలు జరగడం ముగిసిపోయిందని నిజమైన క్రైస్తవుడు గ్రహిస్తాడు. ఈ సువార్త దండయాత్రలు నిర్వహించే పాస్టర్ గారు అమెరికా గూఢచారి విభాగానికి చెందిన వ్యక్తి. ప్రజలను మోసగిస్తూ ఆఫ్రికా డబ్బు కాజేస్తున్నాడు అని వ్రాశాడు. బెన్సన్ దేనికి జవాబు ఇవ్వలేదు. ఎప్పటిలాగే సువార్త సేవలో నిమగ్నమై ఉన్నాడు. కానీ పేపర్లో ఇవన్నీ చదివిన వారు అసలు ఏం జరుగుతున్నదో చూడడానికి వచ్చి అనేకులు మారుమనసు పొందారు. మరి అనేకులు స్వస్థత పొందారు. అపోస్తలుల కార్యములలో వ్రాయబడిన సంఘటనకు ఇది సరిగ్గా సరిపోయింది. రోగులను స్వస్థపరిచినందుకై వారు బంధించబడ్డారు. అయితే గమలీయేలు ప్రధాన యాజకులను హెచ్చరించాడు. ఈ ఆలోచన ఆయనను కార్యమైనను మనుషుల వలన కలిగినది ఆయన, అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అగుదురు సుమి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం. బెన్సన్ సమస్త భారము దేవునికి విడిచిపెట్టి సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగిపోయాడు.